అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన వర్షిత ఎడ్యుకేషన్ ఛానల్లో 10th క్లాస్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో జనరల్గా మన ఈ కోవిడ్ సిచ్యువేషన్ వల్ల అందరు పిల్లలు కూడా ఆన్లైన్లో క్లాసెస్ వింటున్నారు కాబట్టి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి చాలా వరకు పిల్లలకు యూజ్ అవుతాయనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. దీనిలో మనకు మొదటగా మనం చెప్పుకునేటువంటిది ఏంటంటే మ్యాథమెటిక్స్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి. ఓకే, సో నేను స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒక్కసారి మీరు దాన్ని ఫాలో కండి. మరి ఎందుకు ఆలస్యం, వర్షిత ఎడ్యుకేషన్లోకి వెళ్ళిపోదామా? సో ఓకే రైట్, వెళ్దాం. అండ్ దానికంటే ముందు ఒకసారి మన వర్షిత ఎడ్యుకేషన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వర్షిత ఎడ్యుకేషన్ ఛానల్లో ఉన్నటువంటి అప్డేట్స్ కూడా మీకు వస్తాయి కాబట్టి ఆ బెల్ బటన్ను క్లిక్ చేయడమా. ఖచ్చితంగా మీకు ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి అన్ని విషయాలు కూడా మన ఈ వర్షిత ఎడ్యుకేషన్ ఛానల్లో ఉంటాయి. ఓకేనా? రైట్, మరి ఎందుకు ఆలస్యం, రైట్. సో ఈ సెట్స్ లోపల 1 మార్క్ క్వశ్చన్స్ చూద్దాం. 1 మార్క్ క్వశ్చన్స్ ఎలా ఉన్నాయంటే, ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్, ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్ అండ్ ఎక్స్ లెస్ దెన్ 20 and b equals to x belongs to n and x less than or equals to 5 అని ఉంది. Then write the set a minus b in the set build form అన్నాడు. ఇది మార్చ్ 2015 లోపల అడిగినటువంటి క్వశ్చన్ అమ్మా. సో ఇక్కడ చూడండి, ఇక్కడ సెట్ బిల్డర్ ఫామ్ అంటే మనకు ఒక మోడల్లో ఉంటుంది, సెట్ బిల్డర్ ఫామ్లో రాయాలి. సో మ్యాథ్స్ ఆల్రెడీ మనం సెట్స్ గురించి నేర్చుకున్నాం కాబట్టి సో సెట్ బిల్డర్ ఫామ్లో ఎలా రాయాలనే విషయం తెలుసు. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ ఓకే. సో ఇప్పుడు చూద్దాం, ఇక్కడ మార్చి 2015 నుండి నెక్స్ట్ మళ్ళీ జూన్ ఎలా వచ్చింది, క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి, 1 మార్క్ క్వశ్చన్స్ ది టాపిక్లో. బి ఈజ్ ఎ సెట్ ఆఫ్ ఆల్ మంత్స్ ఇన్ ఎ ఇయర్ హ్యావింగ్ 30 days, రైట్ ద ఎబోవ్ సెట్ ఇన్ ద రోస్టర్ ఫామ్ అన్నాడు. ఇప్పుడు జూన్ 2015లో ఇటువంటి క్వశ్చన్ అడిగాడు, రోస్టర్ ఫామ్కి సంబంధించినటువంటి క్వశ్చన్ అడిగాడు. ఇఫ్ ఏ మైనస్ బి, సో థర్డ్ క్వశ్చన్ చూద్దామా. సో ఇఫ్ a minus b is equals to మనకు set of 3, 4, 5 and b minus a is equals to మిస్ అయింది అక్కడ. సో set of 1, 8, 9 and a intersection b is equals to 6, 7. దెన్ ఫైండ్ a union b అన్నాడు. ఇది జూన్ 2015లో అడిగినటువంటి క్వశ్చన్. సో ఇక్కడ a యూనియన్ అండ్ a ఇంటర్సెక్షన్ ఇచ్చాడు, a యూనియన్ b అనేటువంటిది రెండు అడిగాడు. అంటే మనకు a మైనస్ బి, బి మైనస్ ఏ రెండు ఇచ్చేసి ఏ ఇంటర్సెక్షన్ కూడా ఇచ్చేసి ఏ ఇంటర్సెక్షన్ బి ఇచ్చేసి ఏ యూనియన్ బి అడిగాడు. ఇటువంటి క్వశ్చన్స్ మళ్ళీ ఏమైనా వస్తున్నాయో చూద్దాం. ఇది జూన్ 2015లో. సో చూడండి, ఇక్కడ జూన్ 2015లో 2 క్వశ్చన్స్ అడిగాడు. సేమ్ ఇదే సెట్స్ నుండి 2 క్వశ్చన్స్ వచ్చాయి, 2 మార్క్స్ అన్నట్టు. అండ్ ఫోర్త్ వచ్చేసి if a is equals to 1, 1/4, 1/9, 1/16, 1/25 ఉందమ్మా. సో దెన్ రైట్ ఏ ఇన్ సెట్ బిల్డర్ ఫామ్ అన్నాడు. సో ఇది కూడా సేమ్ చూడండి, ఇక్కడ నెక్స్ట్ మార్చ్ 2016లో ఫస్ట్ మనకేంటి మార్చ్ 2015లో సెట్ బిల్డర్ ఫామ్ సంబంధించిన ఒక ప్రాబ్లం అడిగాడు. అదేవిధంగా 2016లో మళ్ళీ అదే మార్చ్ లోపల మనకు సెట్ బిల్డర్ ఫామ్ గురించి ఒక క్వశ్చన్ అడిగాడు. అంటే దాదాపు 2 yearsలో సెట్ బిల్డర్ ఫామ్ సంబంధించిన క్వశ్చన్ వచ్చింది. సో చూద్దాం, ఇంకా మళ్ళీ ఇంకేమైనా క్వశ్చన్స్ వచ్చాయో చూద్దాం. సో చూద్దాం, ఇక్కడ ఏ ఫిఫ్త్ వన్ చూసినట్లయితే ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్, ఎక్స్ ఇస్ ఎ కాంపోజిట్ నెంబర్ అండ్ ఎక్స్ లెస్ దెన్ 13 అన్నాడు. సో రైట్ సెట్ ఏ ఇన్ ద రోస్టర్ ఫామ్ అన్నాడు. చూడండి, ఇక్కడ మనకు జూన్ 2015లో ఎక్కడైతే మనం చూసామో రోస్టర్ ఫామ్ సంబంధించినటువంటి ప్రాబ్లం, సో ఇక్కడ జూన్ 2016లో కూడా 15లో వచ్చింది. అదేవిధంగా అదే మళ్ళీ అటువంటి క్వశ్చన్ మోడల్ రిపీట్ అయిపోయిందమ్మా. సో ఈ విధంగా క్వశ్చన్స్ అనేటువంటి ఎలా వస్తున్నాయి, 2015లో ఉన్న క్వశ్చన్స్ 2016లోకి వచ్చేసరికి దాదాపుగా క్వశ్చన్ ఉంటుంది, కానీ మోడల్ ఉంటుంది, బట్ క్వశ్చన్ అనేటువంటిది న్యూమరికల్ వాల్యూస్ మారుతున్నాయి, చిన్నగా దాని యొక్క వాల్యూస్ అనేవి చేంజ్ అవుతున్నాయి. అండ్ ఇక్కడ రిప్రజెంట్ ఏ ఇంటర్సెక్షన్ బి త్రూ వెన్ డయాగ్రామ్ అన్నాడు. వేర్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1, 4, 6, 9, 10 అండ్ బి ఈజ్ ఈక్వల్స్ టు పర్ఫెక్ట్ స్క్వేర్స్ లెస్ దాన్ 25 అన్నాడు. పర్ఫెక్ట్ స్క్వేర్స్ అంటే ఏంటి? సో
మనకి ఏదైతే 9 ఉందనుకోండి, దట్ ఈస్ ఎ పర్ఫెక్ట్ స్క్వేర్. 3 యొక్క పర్ఫెక్ట్ స్క్వేర్, ఎస్ ఆర్ నో? సో ఈ విధంగా మార్చ్ 2017లో ఈ క్వశ్చన్ అడిగాడు, ఇంటర్సెక్షన్ క్వశ్చన్ అడిగాడు. ఇది ఇంతకుముందు మార్చ్ 2016లో చూసాం, ఐ థింక్ జూన్ 2015లో చూసామమ్మా. సో సేమ్ క్వశ్చన్ లాంటిది అటువంటిది క్వశ్చన్ అడిగాడు చూడండి. సో ఈ విధంగా, సో ఇక్కడ చూడండి ఏ యూనియన్ బి అడిగాడు ఇక్కడ. సో ఇదే విధంగా జూన్ 17కి వచ్చేసరికి సేమ్ అట్లానే ఉంది క్వశ్చన్, ఇంటర్సెక్షన్లో ఉంది. ఓకేనా? రైట్. 6th వన్ ఇంటర్సెక్షన్ అండ్ 7th వన్ కూడా ఇంటర్సెక్షన్ అమ్మా. ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు, సో ఇచ్చాడు కదా సెట్ ఆఫ్ 1, 2, 3, 4, 5. Then B is equals to 3, 4, 5, 6. Find A intersection B అన్నాడు. ఇది కూడా ఏంటి 2017లో దాదాపుగా ఇంటర్సెక్షన్ సంబంధించినటువంటి ఒక క్వశ్చన్ ఇచ్చాడు. సో గివ్ వన్ ఎగ్జాంపుల్ ఈచ్ ఫర్ ఏ ఫైనైట్ సెట్ అండ్ అన్ ఇన్ఫినైట్ సెట్ అన్నాడు. మనకేమన్నాడు ఇక్కడ, ఫైనైట్ సెట్ కు ఇన్ఫినైట్ సెట్ కు ఎగ్జాంపుల్స్ ఇవ్వమన్నాడు. అది మార్చ్ 2018లో వచ్చినటువంటి క్వశ్చన్ మోడల్ ఇట్లా. సో ఇక్కడ మళ్ళీ ఇంకొక క్వశ్చన్కి వెళ్ళిపోతే, సో లిస్ట్ ఆల్ ది సబ్సెట్స్ ఆఫ్ ది సెట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు సెట్ ఎక్స్ కామా వై కామా జెడ్. సో ఇది అంటే మనకు ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ కామా వై కామా జెడ్ అనేటువంటి ఒక సెట్ కు సబ్సెట్స్ గురించి, సబ్సెట్స్ ఎన్ని వస్తాయని రాయమన్నాడు, ఎన్ని సబ్సెట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని రాయమన్నాడు. సో ఇది జూన్ 18లో అడిగాడు. అంటే మార్చ్ 18, 2018 అండ్ జూన్ 2018లో అడిగినటువంటి క్వశ్చన్స్ ఈ విధంగా ఉన్నాయి. దెన్ నెక్స్ట్ ఇక్కడ 10th క్వశ్చన్ వచ్చేసరికి ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ 24 అన్నాడు. దెన్ ఫైండ్ ఎన్ ఆఫ్ ఏ. సో ఇక్కడ ఈ క్వశ్చన్ లోపల మనకు ఇది మార్చ్ 2019. సో మామూలుగా దాదాపుగా ఏంటంటే మనకు ఈ యొక్క సెట్స్ లోపల 2015కు 16కు అండ్ 17, 18 నుండి కొన్ని క్వశ్చన్స్ అనేది మారుతున్నాయమ్మా. చూడండి ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్స్ టు, ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1, 2, 3 దెన్ ఫైండ్ ఏ మైనస్ బి అండ్ బి మైనస్ ఏ అన్నాడు. సో జూన్ 2019కు అంత ముందున్నటువంటి వాటికి చాలా తేడా వస్తుంది. సో కాబట్టి ఒక్కసారి బాగా గమనించండి. ఈ టాపిక్ లోపల దాదాపుగా అన్ని మోడల్స్ అనేటువంటిది ఇంపార్టెంట్ అనుకోవచ్చు. మనం మామూలుగా ఈ వెన్ డయాగ్రామ్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. దాదాపుగా నెక్స్ట్ ఈ ఇయర్లో వెన్ డయాగ్రామ్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయండి. ఎందుకు అంటే వెన్ డయాగ్రామ్స్ వల్ల దాదాపుగా మనకు అన్ని రకాలుగా 2 మార్క్స్కు 4 మార్క్స్కు అండ్ 1 మార్కు అన్నిటికీ పనిచేస్తుంది. సో ఇప్పుడు 2 మార్క్స్ గురించి మాట్లాడదాం ఒక్క నిమిషం. సో ఈ 2 మార్క్స్ గురించి వెళ్ళిపోతే ఈ 2 మార్క్స్లో ఎలా ఉన్నాయి క్వశ్చన్స్, ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్ అండ్ ఎక్స్ లెస్ దెన్ 6 అండ్ బి ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్ అండ్ 3 లెస్ దెన్ ఎక్స్ లెస్ దెన్ 8, then show that a minus b is not equals to b minus a with the help of Venn diagram అన్నాడు. మనం తీసుకునేటువంటి ఈ క్వశ్చన్ లోపల ఇప్పుడు మనకు వెన్ డయాగ్రామ్ గురించి ఇప్పుడు ఇంతకుముందే చెప్పాను నేను. ఈ వెన్ డయాగ్రామ్ సంబంధించిన క్వశ్చన్స్ 1 మార్క్లో రావచ్చు, 2 మార్క్స్లో రావచ్చు అండ్ 4 మార్క్స్లో రావచ్చు. కాబట్టి ఈ వెన్ డయాగ్రామ్ సంబంధించినటువంటి ఏ క్వశ్చన్ అయినా కూడా సెట్స్ లోపల ఇంపార్టెంట్ అని చెప్పవచ్చు. సో కాబట్టి చిల్డ్రన్ వెన్ డయాగ్రామ్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. వెన్ డయాగ్రామ్ సంబంధించిన ప్రాబ్లం ఏది ఉన్నా కూడా అది ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే మీకు యూస్ఫుల్ అవుతుంది. ఇది మార్చ్ 2015లో వచ్చినటువంటిది. సో ఇక్కడ ఆన్సర్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్ అండ్ జస్టిఫై యువర్ ఆన్సర్స్ అన్నాడు. ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్, ఎక్స్ లెస్ దెన్ 2015. ఈజ్ ఇట్ ఏ ఫైనైట్ సెట్ ఆర్ ఇన్ఫైనైట్ సెట్ అన్నారు. ఓకే, సో ఇక్కడ ఇది ఫైనైట్ సెట్ అవుతుందా ఇన్ఫైనైట్ సెట్ అవుతుందా అని క్వశ్చన్ వేశాడు ఇక్కడ. ఇది జూన్ 2015లో. అండ్ ఇంకొకటి బి ఇచ్చాడు ఏంటంటే ఎక్స్ ప్లస్ 5 ఈజ్ ఈక్వల్స్ టు 5, ఈజ్ ఇట్ ఏ నల్ సెట్ ఆర్ ఏ యూనివర్సల్ సెట్ అన్నాడు. ఇక్కడ చూడండి, ఇది నల్ సెట్ అవుతుందా యూనివర్సల్ సెట్ అవుతుందా అడిగాడు.
ఓకేనా. సో ఇది జూన్ 2015లో జరిగినటువంటి వచ్చినటువంటి క్వశ్చన్. రైట్. థర్డ్ క్వశ్చన్ చూస్తే ఏ ఈజ్ ఈక్వల్స్ టు మనకేం ఇచ్చాడు ఇక్కడ, ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్ అండ్ ఎక్స్ ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ 30 అన్నాడు. అండ్ బి ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్ అండ్ ఎక్స్ ఈజ్ ఎ ప్రైమ్ ఫ్యాక్టర్ ఆఫ్ 30. సో డ్రా వెన్ డయాగ్రామ్ ఆఫ్ ఫర్ ఏ యూనియన్ బి అన్నాడు. అంటే జూన్ 2016లో కూడా మళ్ళీ వెన్ డయాగ్రామ్ సంబంధించినటువంటి క్వశ్చన్సే ఎక్కువ అడుగుతున్నాడు. సో కాబట్టి చాలా వరకు వెన్ డయాగ్రామ్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ చాలా వరకు ఇంపార్టెంట్ ఉన్నాయి. ఒకసారి దాని మీద కాన్సన్ట్రేషన్ చేయడము. అండ్ ఇంకా క్వశ్చన్స్ వచ్చేసరికి ఫోర్త్ క్వశ్చన్, ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్. సో ఇక్కడ ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్, ఎక్స్ లెస్ దెన్ 10 అన్నాడు. సో బి ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ఈజ్ ఎ ప్రైమ్ నెంబర్ అండ్ ఎక్స్ లెస్ దెన్ 10 అన్నాడు. So then show that a minus b is not equals to b minus a with the help of a Venn diagram అని ఇచ్చాడు. సో మొత్తంగా చూసినట్లయితే జూన్ 2015 నుండి 2016లో అండ్ 2017లో వెన్ డయాగ్రామ్ సంబంధించిన ఎక్కువ ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి. దాదాపుగా వెన్ డయాగ్రామ్ సెట్స్లో ఎక్కువ మొత్తంలో కీ రోల్ ప్లే చేసేటువంటి వెన్ డయాగ్రామ్సే. సో అదేవిధంగా వెన్ డయాగ్రామ్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ కూడా ఎక్కువనే ఉంటున్నాయి. కాబట్టి దాని మీద కాన్సన్ట్రేషన్ చేయండి. ఇంకా చూద్దాం. ఇక్కడ మనకు 5th క్వశ్చన్లో చూసినట్లయితే అది కూడా దాదాపుగా వెన్ డయాగ్రామ్ సంబంధించినటువంటి క్వశ్చన్. చూద్దాం. ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1, 2, 3, 4, బి ఈజ్ ఈక్వల్స్ టు 2, 4, 6, 8, 10, దెన్ రిప్రజెంట్ ద వెన్ డయాగ్రామ్ ఆఫ్ ఏ మైనస్ బి అన్నాడు. అంటే మనకు ఏ మైనస్ బిని వెన్ డయాగ్రామ్ మీద చూపెట్టమని అన్నాడు. ఇఫ్ 0, 1, 2, 3, 4, 5 అప్ టు 10 వరకు రాశారమ్మా. అండ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 2, 3, 5, 7 5, 8 అండ్ బి ఈజ్ ఈక్వల్స్ టు 0, 3, 5, 7, 10, దెన్ రిప్రజెంట్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇన్ ద వెన్ డయాగ్రామ్ అన్నాడు. సేమ్ ఇది కూడా వెన్ డయాగ్రామ్ సంబంధించి దాదాపుగా ప్రతి ఇయర్ మనకు 2 మార్క్స్ క్వశ్చన్లో వెన్ డయాగ్రామ్ క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి. అది మెయిన్ 100% మీరు గుర్తుంచుకోవాల్సింది. సో దాదాపుగా ఏ ఇంటర్సెక్షన్ అండ్ ఏ యూనియన్ బి గురించి కూడా 7th క్వశ్చన్ అదే ఉంది చూడండి. ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ 12 అన్నాడు. బి అనేది ఏంటి, ఎక్స్ ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ 6 అన్నాడు. దెన్ ఫైండ్ ఏ యూనియన్ బి అండ్ ఏ ఇంటర్సెక్షన్ బి. సో జూన్ 2019లో ఏ యూనియన్ బి అండ్ ఏ ఇంటర్సెక్షన్ బి గురించి కొన్ని క్వశ్చన్స్ అడిగాడు. ఓకే. సో మనం ఎక్స్పెక్ట్ చేయాల్సింది ఏంటంటే ఈ విధంగా క్వశ్చన్స్ అడిగాడు కాబట్టి దాదాపుగా వెన్ డయాగ్రామ్స్ మీద ఎక్కువ క్వశ్చన్స్ ఉన్నాయి. ఇంకొక విషయం ఏంటంటే ఈ ఇంటర్సెక్షన్ అండ్ యూనియన్ మీద ఎక్కువ క్వశ్చన్స్ ఉన్నాయి. ఎక్కువ కాన్సన్ట్రేషన్ మాత్రం వెన్ డయాగ్రామ్ మీద చేయండి. అండ్ 4 మార్క్స్ క్వశ్చన్కి వెళ్దాం. ఇప్పుడు ఈ 4 మార్క్ క్వశ్చన్స్లో ఎలా ఉన్నాయో చూద్దాం. ఈ 4 మార్క్స్ క్వశ్చన్స్ అనేటువంటిది 1 మార్క్ 2 మార్క్స్ క్వశ్చన్స్తోని రిలేట్ అయిపోయే ఇక్కడ కూడా క్వశ్చన్స్ ఉన్నాయి. చూద్దాం. ఎక్స్ ఈజ్ ఎ సెట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ of 24 and y is a set of factors of 36. Then find sets x union y and x intersection y by using the Venn diagram and comment on the answer అన్నాడు. 2016లో మార్చ్ 2016లో ఉన్నటువంటి క్వశ్చన్ ఇది. సో ఇక్కడ టోటల్గా వచ్చేసి మళ్ళీ ఈ క్వశ్చన్స్ అన్ని కూడా దేని మీద ఫామ్ అయ్యాయి, వెన్ డయాగ్రామ్ సంబంధించినటువంటి దాని మీదే క్వశ్చన్స్ ఫామ్ అయ్యాయి. కాబట్టి ఒకసారి చూడండి. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి సెకండ్ వన్, ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఎన్ అండ్ ఎక్స్ ఈజ్ ఎ మల్టిపుల్ ఆఫ్ 4, బి ఈజ్ ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్ అండ్ ఎక్స్ ఈజ్ ఎ మల్టిపుల్ ఆఫ్ 6 అన్నాడు. సి కూడా ఇచ్చాడు, ఎక్స్ ఈజ్ ఎ మల్టిపుల్ ఆఫ్ ఎల్సిఎం ఆఫ్ 4 and 6 అన్నాడు. ఫైండ్ ఏ ఇంటర్సెక్షన్ బి, హౌ కెన్ యూ రిలేట్ ది సెట్స్ ఏ ఇంటర్సెక్షన్ బి అండ్ సి అన్నాడు. అంటే ఇది ఏ విధంగా మీరు రిలేట్ చేస్తారు, ఏ ఇంటర్సెక్షన్ బి అండ్ సికి ఏ విధంగా రిలేట్ చేస్తారు అనేటువంటిది ఒక క్వశ్చన్ అడిగాడు. ఇది జూన్ 2016లో అడిగేటువంటి క్వశ్చన్. సో ఫ్రమ్ ది ఫాలోయింగ్ వెన్ డయాగ్రామ్, ఇక్కడ వెన్ డయాగ్రామ్ ఇచ్చాడు. వెన్ డయాగ్రామ్ వచ్చేసి మనకు వెరిఫై చేయమన్నాడు. ఏం చేయమన్నాడు ఇక్కడ, ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ప్లస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ ఆఫ్ ఏ ప్లస్
ఎన్ ఆఫ్ బి అనేటువంటిది వెరిఫై చేయమన్నాడు. వెరిఫై చేసేటువంటి ప్రాబ్లం ఆల్రెడీ మనకు టెక్స్ట్ బుక్లో ఉంది, ఒకసారి జస్ట్ చూడండి. సో ఆ విధంగా వెరిఫై చేసినట్లయితే మనకు 4 మార్క్స్ వస్తాయి. అది March 2017లో అడిగాడు. అండ్ యూజింగ్ ద వెన్ డయాగ్రామ్ వెరిఫై ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అన్నాడు ఇక్కడ. ఇది June 2017లో మళ్ళీ మార్చ్లో ఏదైతే ఉందో అటువంటి మోడల్లోనే June 2017లో అడిగాడు క్వశ్చన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏ ఈజ్ ఈక్వల్స్ టు x is a perfect square x less than 50 x belongs to n అన్నాడు. b అనేది వచ్చేసి ఏంటి ఇక్కడ x is equals to 8m plus 1 where m belongs to n wm. This is a whole numbers. x less than 50 comma x belongs to n. Find a intersection b and display it with a Venn diagram అన్నాడు. సేమ్ మళ్ళీ చూడండి ఇక్కడ 2017లో June 2017లో మళ్ళీ అండ్ March 2018లో కూడా వెన్ డయాగ్రామ్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ అడుగుతున్నాడు. సో ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ఈజ్ ఎ ప్రైమ్ అండ్ ఎక్స్ లెస్ దెన్ 10, బి ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ 6, దెన్ ఫైండ్ ఏ ఇంటర్సెక్షన్ బి కామా ఏ యూనియన్ బి అండ్ ఏ మైనస్ బి. June 2018లో అడిగినటువంటి క్వశ్చన్ ఇది. ఓకే. అండ్ 7th క్వశ్చన్ వచ్చేసి ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 2x plus 1, x belongs to n, x less than or equals to 5, b is equals to x is a composite number, x less than or equals to 12, then show that a union b minus a intersection b is equals to a minus b union b minus a. March 2000లో అడిగినటువంటి ఇటువంటి క్వశ్చన్ అమ్మాయి. ఒకసారి చూడండి, ఈ మోడల్లో ఎక్కువ అడుగుతున్నారు కాబట్టి ఏవైతే మనకు ఎక్కువ ఓల్డ్ క్వశ్చన్స్ పేపర్స్ ఎలా ఉన్నాయో చూసి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు మామూలుగా ఏ విధంగా వస్తున్నాయి, మన క్వశ్చన్స్ అనేది ఎలా ఉండబోతున్నాయి, నెక్స్ట్ ఫ్యూచర్లో మనం రాసేటువంటి పబ్లిక్ ఎగ్జామ్ ఎలా ఉండబోతుంది అనేటువంటిది ఈజీగా డిసైడ్ చేయొచ్చు. సో ఈ వీడియోస్ అయిపోయిన తర్వాత ఏవైతే మనకు చాప్టర్ వైజ్గా మనం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మోడల్ పేపర్ కూడా డిస్కస్ చేద్దాం. మోడల్ పేపర్స్ ఎలా ఉంటాయి, పాత మోడల్ పేపర్స్ ఎలా ఉన్నాయి, క్వశ్చన్స్ దేని నుంచి ఎక్కువ వస్తున్నాయి. అండ్ సో ఇక్కడ ఆల్రెడీ మనం క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. సో దాంతో పాటుగా క్వశ్చన్స్ అనేటువంటిది ఎలా ఉంది, దేన్ని ఎంత టైంలో కంప్లీట్ చేయాలి అనేటువంటిది కూడా మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. అండ్ 8th క్వశ్చన్ వచ్చేసరికి if a is equals to x is a prime less than 20 and b is a whole number less than 10, then verify that n of a union b is equals to n of a plus n of b minus n of a intersection b. సో దీనిలో సేమ్ మనం ఏ విధంగా అయితే March 2019లో ఎటువంటి క్వశ్చన్స్ అడిగాడో June 2019లో కూడా దాదాపుగా అటువంటి మోడల్ క్వశ్చన్ అడిగాడు మళ్ళీ. సో కాబట్టి 4 మార్క్స్ మనం ఈజీగా గెస్ చేయొచ్చు, ఏ విధంగా క్వశ్చన్స్ వస్తున్నాయనే విషయం గెస్ చేసి చెప్పవచ్చు. కాబట్టి చిల్డ్రన్ మీరు కూడా ఈ మోడల్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి. నేను మిగతా వాటిని చదవద్దని చెప్పట్లేదు. సో ఖచ్చితంగా వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి. మీరు ఏదైతే ప్రిపేర్ అవుతారో ఎగ్జామినేషన్కు చేసినప్పుడు ఈ టాపిక్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి మళ్ళీ ఒకసారి ప్రాక్టీస్ చేశారనుకోండి, ఒకవేళ ఇదే ప్రాబ్లమ్స్ కానీ ఈ మోడల్ని క్వశ్చన్స్ వస్తే మీరు తొందరగా మంచి జీపీఏ మీకు తెచ్చుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇదే విధంగా ఇది కాకుండా నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో ఏంటంటే 10th క్లాస్ తర్వాత ఎటువంటి కోర్సెస్ జాయిన్ అవుతే బాగుంటుంది, లైఫ్ ఎలా ఉండబోతుంది. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే 10th క్లాస్ తర్వాత ఏంటి, అందరూ కూడా ఇంటర్మీడియట్ చేస్తున్నారు, అందరూ కూడా సో పాలిటెక్నిక్ వెళ్తున్నారు. సో మనం కూడా పాలిటెక్నిక్ వెళ్ళాలా, మనం కూడా ఇంటర్మీడియట్ చేయాలా, ఇంటర్మీడియట్ చేస్తే ఏ కోర్స్ బాగుంటుంది అనేది చాలా మందికి నేను అబ్జర్వ్ చేశాను. చాలా మంది కన్ఫ్యూజన్లో ఉన్నారు. మా ఫ్రెండ్ హైదరాబాద్ వెళ్తున్నాడు కాబట్టి నేను కూడా హైదరాబాద్లో ఇంటర్మీడియట్ జాయిన్ అవుతాను, లేదా నేను ఇంకెక్కడో మా ఫ్రెండ్ ఉన్నాడు కాబట్టి నేను జాయిన్ అవుతాను. ఇటువంటితోనే కోర్సెస్ అనేది కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోలేకపోతున్నారు అనేది మన ఉద్దేశం. ఖచ్చితంగా ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయిపోయిన తర్వాత
నెక్స్ట్ మోడల్ పేపర్స్ డిస్కస్ చేద్దాం. దాంతో పాటుగా మనకు కోర్సెస్ ఎలా ఉన్నాయి, ఆఫ్టర్ 10th క్లాస్ ఎలా ఉన్నాయని సో త్వరలోనే ఆ వీడియోస్ కూడా వస్తున్నాయమ్మా. సో కాబట్టి వర్షిత ఎడ్యుకేషన్ ఛానల్ ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చేయండి. అండ్ ఒకవేళ సబ్స్క్రైబ్ చేసినా కూడా బెల్ బటన్ ప్రెస్ చేయని వాళ్ళు ఒకసారి ప్రెస్ చేయండి అమ్మా. చేస్తే ఏంటంటే నోటిఫికేషన్స్ దాదాపు డైలీ ఒక్కొక్క వీడియో చొప్పున మీకు వస్తుంది. అది కూడా 10th క్లాస్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నాం కాబట్టి 10th క్లాస్ మీద ఎక్కువ వీడియోస్ వస్తాయి. ఒక 10th క్లాస్ అనే కాకుండా మిగతా క్లాసెస్ కూడా వస్తున్నాయి. బట్ ఇప్పుడు 10th క్లాస్ మీద ఎక్కువ వీడియోస్ అనేది పెడుతున్నాం కాబట్టి 10th క్లాస్ వాళ్ళు తప్పనిసరిగా మీరు ఈ వీడియోస్ను చూడండి, సబ్స్క్రైబ్ చేయండి అమ్మా. ఓకేనా? రైట్.